ఫ్యామిలీ మ్యాన్ కాదు, ఫ్యామిలీ స్టార్. ఈ ఫ్యామిలీ మ్యాన్ గెటప్ లో ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుంటాం. మన విజయ్, మన హీరో విజయ్ ఫ్యామిలీ స్టార్ రోల్లో బాగా సెట్ అయిపోయిండు. మంచి ఫ్యామిలీ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. సో సినిమా అయితే ఫ్యామిలీ కలిసి చూడొచ్చు, కానీ విడివిడిగా చూస్తేనే కొంచెం అంటే రొటీన్ అనిపిస్తుంది, కొంచెం అక్కడక్కడ బోరింగ్ కూడా అనిపిస్తుంది. అయితే ఈ ఫ్యామిలీ స్టార్ సినిమా అంతా ఫీల్ గుడ్ మూవీ అయినప్పటికీ కూడా ఎందుకంత బోరింగ్, కొంత రొటీన్ అనేది ఎందుకు అనిపిస్తుంది అంటే, మీకు ఫస్ట్ హాఫ్ లో తమ్ముడు అంటే విజయ్ ఏదో అన్నాడని అన్న రవి కిషోర్ ఒక తాగుబోతులాగా క్యారెక్టర్ లాగా చూపిస్తాడు. అయితే దాని వెనకాల ఏదో స్టోరీ ఉంది, వీళ్ళిద్దరి మధ్యలో ఏదో మంచి బాండింగ్ ఉంది, ఏదో సంథింగ్ అన్నట్టుగా స్టోరీ ఉంటుంది, బ్యాక్ స్టోరీ అన్నట్టుగా చూపిస్తాడు. అక్కడ అంతేం ఉండదు, అది కొంచెం బోరింగ్ కంటెంట్. అంటే ఒక చిన్న మాటకి అంత, అంటే ఇతను వీళ్ళ అన్న అంటే విజయ్ వాళ్ళ అన్న రవికిషోర్ సివిల్స్ 2-3 సార్లు ప్రిపేర్ అయ్యి మెయిన్స్ దాకా వెళ్ళిపోతాడు. అంటే అంత మెచ్యూరిటీ లెవెల్ ఉంటుంది కదా. సో ఆ పర్సన్ ఒక సిల్లీ మాట అన్నందుకు తాగుబోతుగా అయిపోయి, ఘోరమైన తాగుబోతు అయిపోయి దాని వెనకాల ఏదో స్టోరీ ఉందన్నట్టుగా చూపించడం అది కొంచెం రొటీన్ అనిపిస్తుంది, బోరింగ్ అనిపిస్తుంది ఆ క్యారెక్టర్ వరకు. అండ్ అక్కడ కూడా ఫస్ట్ హాఫ్ అంతా. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మనోడు హీరో విజయ్ ఇక ఫారెన్కి వెళ్ళి తన ఫ్యామిలీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దామని అక్కడ కష్టపడుతుంటాడు అనమాట. అది కూడా మళ్ళీ హీరోయిన్ కోసం వెళ్తాడు. అంటే హీరోయిన్ కోసం ఎందుకు వెళ్ళడం అనేది అది కొంచెం నేను చెప్పాను కదా ఫీల్ గుడ్ అని. సో ఆ ఫీల్ గుడ్ స్టోరీ ఉంటుంది అనమాట దాని వెనకాల. ఆ ఫీల్ గుడ్ స్టోరీ కోసమే సినిమా అంతా సెకండ్ హాఫ్ మంచిగా అనిపిస్తుంది. అంటే హీరోయిన్ల మధ్య ఉండే డైలాగ్స్ కానీ కొన్ని సీన్స్ కానీ అన్నీ కూడా కొంచెం క్యూట్ అనిపిస్తాయి. ఆ డైలాగ్స్ వల్ల క్యూట్ అనిపిస్తాయి. అండ్ సాంగ్స్ కూడా 1-2 బాగుంటాయి. ఇంతవరకు అయితే ఫీల్ గుడ్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ లో నడిచే డ్రామా అంతా కూడా, స్టోరీ అంతా కూడా మనకు ఫీల్ గుడ్ అనిపిస్తుంది. కానీ ఫస్ట్ హాఫ్ లో ఉండే కొన్ని లాజిక్లెస్ వల్ల, కొన్ని ఇంకా రొటీన్ ఫ్యామిలీ స్టోరీ అన్నట్టుగా అనిపిస్తుంది. అక్కడ మాత్రం మీకు రొటీన్ అనిపించే ఛాన్స్ ఉంటుంది. కొంచెం బోరింగ్ కంటెంట్ లాగా అనిపిస్తుంది, కొంచెం డ్రామాలా అనిపిస్తుంది. ఆ పాట పక్కన పెడితే మిగతా అంతా సినిమాల ఒక ఫీల్ గుడ్ ఎమోషన్ లాగానే వెళ్ళిపోతుంటది. సో అంతవరకు అయితే చెప్పగలను. ఇంకా మీకు సెకండ్ హాఫ్ లో ఆ ఫీల్ గుడ్ ఎమోషన్ క్యారీ అవ్వడానికి వెన్నెల కిషోర్ కామెడీ కూడా యాడప్ అని చెప్పుకోవచ్చు. అండ్ గోపి సుందర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, గోపి సుందర్ ఇచ్చిన సాంగ్స్ కంపోజింగ్ అదంతా కూడా సినిమాకి యాప్ట్ అనిపిస్తుంది, అంతవరకు చెప్పగలను. అండ్ ఇందులో స్టంట్స్ విషయానికి వస్తే ఇంకా యాక్షన్ సీక్వెన్స్ అయితే రొటీన్ గా అయితే ఉండవు, కానీ అక్కడ ప్లే చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోరు 2 చోట్ల, అంటే ఫస్ట్ హాఫ్ లో అజయ్ ఘోష్ తో ఉన్న ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, అది బాగా అనిపిస్తుంది. అంటే రొటీన్ ఏం ఉండదు, కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో కూడా ఒక ఫైట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ఉన్న ఫైట్ లో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే వర్కౌట్ అయింది. ఇంకా సాంగ్స్ అయితే 1-2 ఫీల్ గుడ్ సాంగ్ అని చెప్పుకోవచ్చు. ఇంక ఇంతవరకు అయితే సినిమా ఫీల్ గుడ్ ఎమోషన్ క్యారీ అయిందని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ కొంత పార్ట్ తప్పితే మిగతా చోట్ల అక్కడక్కడ కొంచెం అనిపిస్తుంది, కానీ రొటీన్ అంటే ఫ్యామిలీ డ్రామా కాబట్టి రొటీన్, అరే మరీ ఇంత రోజు చేయాల్సిన అవసరం లేదురా, ఇంత ఫ్యామిలీ డ్రామా అవసరం లేదురా అన్నట్టుగా అయితే మీకు కొన్ని చోట్ల అనిపిస్తుంది. ఇంకా త్రూ అవుట్ సినిమా అది పక్కన పెడతానే కొన్ని లాజిక్లు కొన్ని పట్టించుకోకుండా పక్కన పెడితే మాత్రం ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా అన్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఈ సినిమా ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్ళైతే బాగా రిలేట్ చేసుకొని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇండివిజువల్గా వెళ్తే ఏమో కానీ చెప్పలేను, కానీ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళైతే, ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్ళైతే వాళ్ళ లైఫ్లో జరిగిన కొన్ని రిలేట్ చేసుకొని కూడా కొంచెం ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇంతవరకు ఈ సినిమా గురించి చెప్పగలను. డైరెక్టర్ పరశురామ్ ఆల్రెడీ విజయ్తో గీతా గోవిందా అనే మూవీలో ఒక కైండ్ ఆఫ్ ఫ్యామిలీ డ్రామా చూపించేసిండు. మేడం అనుకుంటూ మన విజయ్ ఆల్రెడీ ఆ మేడంతో ఉన్న ఆ కెమిస్ట్రీ కానీ, ఆ ఫ్యామిలీ డ్రామా అంతా అదొక కైండ్ ఆఫ్ ఫ్యామిలీ డ్రామా. అయితే ఇక్కడ మృణాల్ ఠాకూర్తో ఈ మేడంతో ఎలాంటి ఫ్యామిలీ డ్రామా అంటే ఇదొక కైండ్ ఆఫ్ ఫ్లేవర్ అనుకోండి, ఫ్యామిలీ డ్రామా ఫ్లేవర్. మరి ఇక్కడ ఈ ఫ్యామిలీ డ్రామాతో ఫ్యామిలీ స్టార్ మూవీని ఫ్యామిలీస్కి ఎలా కనెక్ట్ చేశాడో మరి మీరు థియేటర్లో చూడాలి. మరి ఇది ఈరోజు ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ. మరి నా రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రివ్యూతో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు